నమస్కారం. గత నెలలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అర్థవంతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది. గత ప్రభుత్వ హయాంలో భూముల కబ్జాలు, అసైన్డ్ భూములని కబ్జాలు చేయటం, వక్ఫ్ భూములు కబ్జాలు చేయటం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు, వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు. వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తేవడం జరిగింది. దీనివల్ల పౌరులకు రక్షణ, పౌరుల ఆస్తులకు రక్షణ, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ, వక్ఫ్ ఆస్తులకు రక్షణ జరగబోతుంది. ఆడిందే ఆటగా పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వ 5 ఏళ్లలో లక్షలాది ఎకరాలు దోచుకున్నారు. పర్యవసానంగా ఇవాళ వేలాది మాజర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి, పార్టీకి కూడా. ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా మాజర్లు వస్తూ ఉన్నాయి. తమ భూములు ఎలా కబ్జా చేశారు, ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా. ఇప్పటిదాకా భయం లేదు, మన ఏం చేస్తారులేని ఒక భరోసా. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కేసులు పరిష్కారం కావు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్న భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది. ఆ భయం కాదురా బాబు, తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మొన్న చట్టం చేసాం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చి భూ కబ్జాదారుల భర్తం పడతాం. రెండోది, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా పెంచడం, అమ్మటం నేరంగా పరిగణిస్తూ బూట్ లెంగింగ్ వ్యవస్థ మీద ఒక చట్టాన్ని తేవడం జరిగింది. పీడీ యాక్ట్ ప్రయోగించేలాగాను, కఠిన చర్యలు తీసుకునేలాగా రాష్ట్రాన్ని ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక చట్టం చేశాం. 2 ప్రధానమైన చట్టాలు ఈ రోజున అమల్లోకి వచ్చాయి. అలాగే అనేక విషయాల మీద, పోలవరం ప్రాజెక్టు మీద కానీ, 108, 104 నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు, దాని మీద కూడా చర్చించడం జరిగింది. అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువతీ యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యం అయ్యారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్థవంతంగా పార్టిసిపేట్ చేయడం, అవగాహన చేసుకోవడం జరుగుతోంది. చాలా సంతోషం. మహిళలు ఇంకా ఉధృతంగా వచ్చేదానికి ఇది అవకాశం. అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావడానికి దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఆదాని కేసులో నాటి ముఖ్యమంత్రికి చెప్పబడింది, జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను కాదు అంటున్నాడు. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు. నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు. అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట. చెప్పులతో సన్మానాలు చేయాలా, రాళ్లతోటి కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపదను దోచుకున్నందుకు? ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారు. ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది, చూశారు. క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది. దొంగసారా తగ్గిపోవాలి. దీనివల్ల దొంగసారాలు కానీ, నాటు సారా కానీ తగ్గిపోవాలి. బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలా? బాటిల్కి 200 రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఫుల్ బాటిల్కి 200 రూపాయలు మినిమం పెట్టాడు. సొంత డిస్టిలరీలు పెట్టాడు, సొంత బ్రెవరీలు పెట్టాడు. అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు. ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా, కార్డులు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు. ఇలాంటి వాడా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు? రేపు ప్రజల్లోకి వస్తాడంట. ఏం వస్తావు, ఏం చేసావని? ఒక రోడ్డు వేసావా? ఇప్పుడు మేము వేస్తున్న రోడ్ల మీద మళ్ళీ తిరగాలి నువ్వు. అన్ని బాకీలు పెట్టిపోయావు, బాకీలన్నీ తీరుస్తున్నావు. ఇవాళ ధాన్యం రైతులు ఎంత సంతోషిస్తున్నారు. 6 నెలలు 8 నెలలు కూడా ధాన్యం ధర ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో. ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి. ధాన్యం సేకరణలో గంటలో పడిపోతున్నాయి. మరి నువ్వెందుకు లేదు? అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు, ప్రభుత్వం ఏమీ చేయనట్టు అభూత కల్పనతోటి
సొంత బాకాలు ఎదుర్కొనే ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టావు? అయిన వాళ్ళకి కట్టబెట్టావు. నిజంగా పనులు చేసిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వలే. పోలవరాన్ని తగలేసావు. పోలవరం వక్ర భాషను చెబుతావు. ఇవాళ నీ వల్ల డ్రైవర్ వాళ్ళు దెబ్బతింది. రివర్స్ టెండరింగ్ పేరుతో 2 ఏళ్లు కాలయాపన చేసిన పర్యవసానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డ్రైవర్ వాళ్ళు దెబ్బతిని ఇవాళ 1000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నాం. 1000 కోట్లు రివర్స్ టెండర్లు ఏం సాధించావు? నువ్వు చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్టుల కంటే అధికంగా చెల్లించావు. శానిటైజర్ పేరుతోటో మరొకటో పనులు జరగల. 2-2.5% పనులు కూడా జరగల. పోలవరంలో నీటిపారుదల రంగానికి నిధులు విడుదల చేయలే. ఎక్కడ కూడా ఏం చేసావని నిన్ను సన్మానించాలి? దోచుకున్నంతగా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుగా, ఉద్యోగాలు లేనందుగా, ఉపాధి కల్పన లేనందుగా దళితులను మోసం చేశావు, బలహీన వర్గాలను మోసం చేశావు, మైనార్టీలను మోసం చేశావు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీములు లేవు, బ్యాంకు రుణాలు లేవు. ఏం చేశావు? నీకు సన్మానించాలి. 12 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు, బెయిల్ పక్షివి. అసలు నీలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉండటమే దుర్మార్గం. ఇవాళ చెబుతాడు అసెంబ్లీకి ఎందుకు రావట్లా? నేను అడుగుతా ఉన్నా. నువ్వంత మనగాడివైతే బ్రహ్మాండంగా పనులు చేస్తుంటే నీవు సమర్థించుకోవచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎండగట్టి నువ్వు చేసిన గొప్పలేదో చెప్పొచ్చు కదా. ఎందుకు రాలేదు? పిరికి సన్యాసి నువ్వు. తాడేపల్లి ప్యాలెస్ పిల్లివా నువ్వు? నీ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్ము ధారాళంగా ఖర్చు పెట్టావు. భయం ఎవరైతే విలన్లు ఉంటారో వాళ్ళు ప్రాణభయంతో కొట్టుబడతారు. తాము హత్యలు చేయిస్తే ఆ హత్యలు మన తన్ను కూడా ఎవరో హత్య చేస్తాడు భయపడతారు. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. హత్యారాజకాల కేంద్ర బిందువుగా ఉన్నవాడు, తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతికి గురి చేసిన వాడు. ఆ భయంతో ప్రభుత్వ ఖర్చుతో ఇనుప కట్టడాలతోటి కోటలు కట్టాడు. చాలా కడుపేదవాడు. అసలు ఏమీ లేవు. తెల్ల రేషన్ కార్డు ఉంటే కానీ గడవదు పాపం జగన్మోహన్ రెడ్డికి. ఇడుపులపాయలో ప్యాలెసు, కడపలో ప్యాలెసు, లోటస్ పాండ్లో ప్యాలెసు, బెంగళూరులో 40 ఎకరాల ప్యాలెసు, ఇక అమరావతిలో ప్యాలెసు, అన్ని చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి ఎకరాల్లో. నువ్వెట్లా పేదవాడో నాకు అర్థం కావట్లా. ప్రభుత్వ ఖర్చుతో దుర్వినియోగం చేశావు. ఇవన్నీ చాలదన్నట్టు బోడిగుండు చేసావు రుషికొండని. ఏం చేయాలి రుషికొండని? ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పెట్టడానికి అనువుగా లేదు. పోనీ టూరిజం సెంటర్గా ఇంప్రూవ్ చేయడానికి అనువుగా లేదు. నీ ప్యాలెస్కి అనుకూలంగా 560 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నావు నువ్వు. ఇదే శాశ్వతం అనుకున్నావు నువ్వు. ఇదే నేను మొన్న కూడా చెప్పా. ఏ గల్ఫ్ కంట్రీస్లోనో సింగపూర్ లాంటి అయితే నేను ఊరేసేవాళ్ళు. నువ్వు చేసిన అరాచకాలకి ఉరి శిక్ష కంటే తక్కువ శిక్ష సరిపోదు నీకు. ఆదాని కేసులో రాష్ట్రానికి 1,20,000 కోట్లు నష్టం చేకూరబోతుంది. 25 సంవత్సరాల్లో 1,25,000 కోట్లు దోపిడీ జరగబోతుంది. ధరలు తగ్గిపోతున్నాయి. ఆదానికి పోర్టులు కట్టబెట్టావు, కృష్ణపట్నం పోర్టు కట్టబెట్టావు, గంగవరం పోర్టు కట్టబెట్టావు. రాష్ట్రంలో బాగా నడుస్తున్న పోర్టులు ఆదానికి ఎందుకు కట్టబెట్టావు? నీ లంచాల కోసం, నీ దోపిడీ కోసం. ఇవాళ లాజిస్టిక్ రేట్లన్నీ పెంచేస్తున్నారు ఆదాని. పవర్ అంతా కూడా సెకీ పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నావు. నథింగ్ బట్ సెకీ ఆదాని కట్టబెట్టడం లేదు సెకీని. ఆ సెకీ పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నావు. ఇవాళ నీతి వాక్యాలు చెబుతా ఉన్నాడు. నేనేమి ఎరగన నంగనాచనని. పబ్లిక్గా ఇంటర్నేషనల్ సంస్థే నీ మీద చర్యలు తీసుకోమని చెబితే కోర్టుకు వెళితే ఇంకా సిగ్గు లేకుండా ఏమైనా మాట్లాడతావు? నా పేరు ఎక్కడ ఉందంటావు. ముఖ్యమంత్రి అంటే నువ్వు కాక ఎవరున్నారు? ఏ గాడిదున్నాడు ఆ రోజు నా పదవిలో? నువ్వు తప్పితే ఏ గాడిదున్నాడు అక్కడ ఆ ఫేస్లో? ఇలాంటి దోపిడీదారులకి శిక్షణ పడాల్సిన అవసరం ఉంది.
ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, చట్టాలకి పదును పెడతా ఉన్నాం. చట్టాల ద్వారా జరిగిన దోపిడీని అరికట్టాలని నిర్ణయించుకున్నాం. మత్తు పదార్థాలకు దూరంగా రాష్ట్రం ఉండాలని, అలాగే పారిశ్రామిక విధానం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాయితీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అవన్నీ తప్పు అంటాడు. ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక పోస్ట్ భర్తీ చేసావా? ఏమీ జరగలేదు. ప్రభుత్వం అప్పుడే దివాళా తీసింది. రండి రేపే మనం సీట్ ఎక్కుదాం అంటున్నావు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలు పెట్టింది 3,000 చేయటానికి. గద్దెనెక్కిన 2వ నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, పాత బాకీ కూడా లెక్కేసి. పదహారు 16,000 పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసాం టీచర్ పోస్టుల భర్తీకి. గ్యాస్ బండలు ఇవ్వడం మొదలు పెట్టేశాం. ఇవాళ ఒక్కొక్క వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. ఇంకా ఉన్నారు ప్రభుత్వంలో. వైఎస్ఆర్ పార్టీ దొంగలు ఉన్నారు. దొంగల భర్తం పడతాం. అధికార గణంలో ఇంకా ఒత్తాసు బలికి ఆ వైపే మాట్లాడే గ్యాంగులు ఉన్నాయి ప్రభుత్వంలో. వాళ్ళు ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. దోపిడీలో కేంద్ర బిందువులుగా మారి దోపిడీలో భాగస్వామ్యం అధికార గణం ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా చట్టసభలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. మేము కూడా మనం చెప్పాం, కొన్ని కఠినంగా చెప్పాల్సి వస్తుంది. చట్టసభలు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకా ఆ బడిలోనే ఉండి వాస్తవాలు వెలుగులోకి రానియటంలా. దోషులు శిక్షించబడాలి, శిక్షించబట్టంలా ఇంకా సరిగా. అందరూ ప్రజలు కోరుకుంటుంది దొంగలు శిక్షించబడాలి, న్యాయం జరగాలి అనేది అందరూ భావిస్తూ ఉన్నారు. వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా చట్టబద్ధంగానే జరగాలి, చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల నష్టం జరిగిందా, రూల్కి వ్యతిరేకంగా జరిగిందా అనేది విచారణ జరుగుతూ ఉన్నాయి. కమిటీలు వేశారు, మంత్రిమండలి కమిటీలు వేశారు, అధికార కమిటీలు వేశారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద సర్వే జరుగుతుంది. రిపోర్ట్లు వస్తాయి, రిపోర్ట్ల మీద చర్యలు తీసుకుంటారు. దేని మీద? చంద్రబాబు ఆదానితో కూర్చున్నప్పుడు డేటా సెంటర్ పెట్టి 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాం. ఆదాని సెంటర్ పెట్టి 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వమన్నావు. నువ్వు చేసిందేంటి? పవర్ బిల్లుని పెంచి ₹1.95 వచ్చే పవర్ని ₹2,02,49 కొని 1,750 కోట్ల రూపాయల లంచానికి 1,50,000 కోట్లు ప్రజల ఎత్తున భారం వేసావు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో దగా చేసావు. నీకు చంద్రబాబుకి ఎక్కడ అసలు పొంతన? విజనరీ చంద్రబాబుకి నీకు ఎక్కడ పొంతన? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అప్పుడు కూడా అధికారులు మా మాట వినట్లేదు. ఇప్పుడు మీరు ప్రక్షాళన చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. బుట్టలో పళ్ళు ఉన్నాయి, దాంట్లో రకరకాల పళ్ళు ఉన్నాయి. రకరకాల పళ్ళు అంటే కొన్ని కుళ్ళి, కొన్ని సమీక కుళ్ళి, పండ్లు పారిని అన్నీ ఉన్నాయి. ఏరుకుంటున్నాం. మంచి పళ్ళు ఏరుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది, కుళ్ళు పారు ఏరివేయడానికి ప్రయత్నం ఉంది. అదే అధికార గణం. ఉన్న దాంట్లో అందరినీ తీసేస్తే పని చేయించలేము. ఉన్నంతలో కొంత మార్పు చేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎస్, మన కాకినాడ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని అడ్డు పెట్టుకుని విదేశాలకు తరలించి 1,000 కోట్లు దోచేశారు. అది కొనసాగటం తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు? చెక్ చేయాలి. ఇవాళ రేషన్ బియ్యం ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుంది. 42 రూపాయల చిల్లర కొని కేవలం ₹2 ఇస్తుంది. ₹2కి ఇస్తున్నప్పుడు ఇది ఆఫ్రికా దేశాలకు వెళ్ళేదంటే కలవకూడదు కదా. ప్రజలకు అందాల్సిన బియ్యం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా విదేశాలకు తరలించారు. కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యం కూడా విదేశాలకు తరలించారు. యాక్షన్ తీసుకోవాలి. ఎస్, అధికారుల్లో అలసత్వం వేడాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వంగా మనుగడ సాగించాల్సినప్పుడు ప్రజాప్రభుత్వం ప్రకారం నడవాలి అధికారులు. అలా కాదు మా ఇష్టరాజ్యంగా మేము చేస్తాం, తప్పులు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తామంటే కుదిరేది కాదు. వీఆర్ స్టడీయింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఇంపాక్ట్ వాళ్ళు చేసిన తీర్మానాల వల్ల, నిర్ణయాల వల్ల జరిగిన ఇంపాక్ట్ ఎంత స్టడీ జరుగుతుంది మొత్తం ఒక పకడ్బందీగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టులకు వెళ్ళినా కూడా చెల్లేలాగా ఉండాలి. దాంట్లో ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, మర్చిపోకండి.
ఇంటర్నేషనల్ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక ఇప్పుడు తెలంగాణలో చేసిన రీసెంట్ వేరే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో డబ్బిస్తా అంటే దాన్ని ఆపుకోగలిగారు. మరి అట్లా కాదు, ఇంటర్నేషనల్ ఒప్పందాల్లో భాగంలో ఉన్నాయి. అవి స్టడీ ఒకసారి రద్దు చేసినప్పుడు స్టడీ చేసుకోవాలి. దానికోసం కమిటీలు వేసి స్టడీ చేస్తున్నారు. ఏమండి, ఇవాళ సోషల్ మీడియా పచ్చిబూతులు తిట్టారు కదండి అందరినీ. పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా, చంద్రబాబు గారిని తిట్టలేదా, లోకేష్ గారిని తిట్టలేదు, నన్ను తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఒరే అరే లా కొడక అంటే కూడా మేము పడ్డాం. అసెంబ్లీలోనే తిడితే పడ్డాం. అసెంబ్లీ సాక్షిగా తిట్టారు బూతులు. బయటకు రాని మహిళల్ని తోలనాడారు. ఇవాళ పరుగులు చేస్తూ ఉన్నారు చర్యలు తీసుకుంటామంటే. నీ సాక్షి టీవీ గాడిదలు కాస్తుందా? నీ అనుబంధ టీవీలు ఉన్నాయి కదా, నీ నిర్వాహకం ఏంటి? మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ తరఫున నీ బాబాయ్ హత్య కేసుని నీరుగార్చింది నువ్వు కాదా? పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి సిబిఐని కూడా పక్కదారి పడిచింది నువ్వు కాదా? కోడికత్తి కేసుని పక్కదారి పడిచింది నువ్వు కాదా? నీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగడానికి కారణాలు ఏంటి? భారతదేశంలో ఎక్కడైనా చిన్న 4-5 కోట్లు తప్పు చేసిన దోషులు జైలుకి పాలైపోయారు. వేల కోట్లు దోచుకున్న నువ్వు బెయిల్ పక్షలాగా ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ వస్తాయి ఒక్కోటి. ఎందుకంటే మేము కక్ష సాధింపు కాదు, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఇవాళ ఆస్తులు కబ్జా చేసిన వాళ్ళు వదలాలా? బూతుల పంచాంగ ఇప్పినాలను వదలాలా? న్యాయమూర్తులు కించపరిచిన వాళ్ళని కోర్టులను కూడా తప్పుదారి పడితే వదలాలా? అదే న్యాయ వ్యవస్థ కూడా చెబుతుంది. వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తారండి, రావట్లా. ఇవాళ పోసాని మురళీకృష్ణ ఏం పచ్చిబూతులు మాట్లాడాడు. ఇవాళ వచ్చి నేను రాజకీయాలు మానేస్తున్నాను అన్నాడు. నేను అంటే నువ్వు అధికారంలో వచ్చి ఇంకా తిట్టావాడి. శ్రీరెడ్డి ఎవరు, అది బట్టలు ఇడిచి మాట్లాడేది, బట్టలు ఇడిచేసి మాట్లాడేది. అది నేను మానేసా రాజకీయాలు అంటావు. రాంగోపాల్ సినిమాలే తీశాడు, ఎందుకు పారిపోతున్నావు నువ్వు? అది కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఎందుకు పారిపోతున్నావు? వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? అధికారంలోకి వస్తే మిమ్మల్ని తిట్టారు, అందరం తిట్టారు కదా, ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఇవాళ స్వేచ్ఛ అనుభవిస్తున్నారు తమ్ముడు, మర్చిపోండి. మీరు అందరూ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. నడుస్తున్నాయి కేసులు నడుస్తున్నాయి. ఇందాక చెప్పాక కొంతమంది అధికారులు అక్కడక్కడ సపోర్ట్ చేసుకుంటూ కాపాడుకుంటున్నారు. అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు గారి దృష్టిలోకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్తుంది, లోకేష్ గారి దృష్టిలో యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకొంచెం అందరూ ప్రజల ఉద్దేశం ఏంటంటే ఇంకా స్పీడ్ కావాలన్న భావన మాత్రం ఉంది జనం. ఎవరు తిట్టారు? అది కాదు, భోజ్డీకి అర్థం తెలుసా నీకు? అడిగి తెలుసా? భోజ్డీకి అర్థం తెలుసా? భోజ్డీకి అర్థం చెప్పను. తప్పు అని నేను మాట్లాడతాను. భోజ్డీకే అనేది తప్పు అని డిక్షనరీలో ఉందా? ఏ డిక్షనరీలో ఉందో చెప్పమను. నువ్వు చెప్తావా? భోజ్డీకి అర్థం హిందీలో, తెలుగులో, పార్సీలో, పాకిస్తానీ, ఉర్దూలో ఏం చెప్పాలో చెప్పండి నాకు. వాళ్ళకి ఆ భాష వచ్చు కనుక ఆ భాష అనువర్తించుకున్నాడు. అలాగా నేనేం చేస్తాను? అది కాదు, ఆయన అనువర్తించుకుంటే మనం ఏం చేస్తాం? సొంత చెల్లినే బయటకు గెట్టిన వాడు. నేను మాట్లాడుతున్నాను, ఇవాళ చర్మలో మాట్లాడుతుంది. నీ భాగవతం అంతా చెల్లి మాట్లాడుతుంది, నీ తల్లి చెల్లి మాట్లాడుతున్నారు నీ గురించి, నీ వ్యవహారం గురించి. మేము మాట్లాడట్లా, మా పని మేము చేసుకెళ్తాం. ఇవాళ కలుగులో దాక్కుంటున్నాయి కొన్ని, నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. నేను ఒక సామాన్యుడిని, 42 ఏళ్ళ అనుభవం ఉంది, చెప్పగలవాడును. పదవి ఉంటేనే చేస్తామని లేదు, పదవి లేకపోయినా చెప్తాను. అధికారులు చెప్తా, చేసేది అధికారులు. ఇప్పుడు మేము నా వరకే, నేను నాకు ఉన్న అనుభవంలో నాకున్న నాలెడ్జ్లో చెప్తాను. అమలు చేయాల్సిన వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి, రేపు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది.
గత పుష్కరాల టైంలో కూడా కొంత నెగ్లెక్ట్ అయ్యింది. ఎందుకంటే అధికారులకు చెప్పే చెవికెక్కల. ఆఖరి నిమిషంలో డెసిషన్లు తీసుకోక పోలీస్ వ్యవస్థ సకాలంలో స్పందించిన పరేషాన్గా దెబ్బతిన్నాం ఆ రోజు. ఉంటాయమ్మా, రకరకాలుగా ఉంటాయి, వస్తాయి, దృష్టిలోకి వస్తుంది. దోషులు శిక్షించబడాలి. ప్రజలందరూ ఆందోళన ఏంటంటే 6 నెలలు అయిపోయింది, ఇంకా 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 వదిలేశారే, ఈ నుంచి బొక్కలు వేయలేదు అంటున్నారు. వేస్తాం. ఇప్పుడే చెప్తున్నా కదా, కేసులన్నీ 2 వారాల్లో క్లియర్ చేయాలని చెప్తుంది సుప్రీంకోర్టు. వస్తుంది దగ్గర. ఇన్నాళ్ళు రకరకాలుగా నడిచింది. వాళ్ళ కేసులు మాకేమన్నాయి? కేసులు మాకేమన్నాయి? రాత్రి ఏమన్నా కలకన్నావా? రాత్రి కలకన్నావా? అసెంబ్లీలో నేను ఏం మాట్లాడారో నువ్వు చూసావా? అసెంబ్లీలో నేను చంద్రబాబు గారే పిలిచి ఈ విషయాల మీద మాట్లాడమని సోదరు గారు నన్ను మాట్లాడిన విషయాలు మర్చిపోయావా? నాకు తెలుసు. అసంతృప్తి ఎందుకు నాకు? 42 ఏళ్ళు, 7 నెలలు మంత్రి చేశా. దేశంలో యావరేజ్ మంత్రి పదవి 7 నెలలు. ఆ 7 నెలలు నేను చేశా. వస్తుందని ఆశించాను. నేను ముందే చెప్పా, ఆశించాం, రాలేదు. ఓకే సరే, ఆ ఈక్వేషన్లు ఏముంటాయి వాళ్ళు పడతారు, నాకు అనవసరం. పదవి ఉన్నా లేకపోయినా బుచ్చి చౌదరి మర్చిపోకండి. బుచ్చి చౌదరి ఈ స్టేట్ లెవెల్లో గాను, కంట్రీలో కానీ, విదేశాల్లో కానీ బుచ్చి చౌదరి దెర్ ఇస్ ఎన్ ఇమేజ్. ఒక ఎమ్మెల్యేగా ఇమేజ్, ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు గాను, కార్యకర్త గాను ఇమేజ్ ఉంది. దట్ ఈస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. వాట్ యూ వాంట్? ఎవ్వరు అడ్డుపడలా, సామాజిక వర్గం అడ్డుపడలా, నాయకుల పట్ల ఏ పార్టీ నాయకులు, ఏ ప్రతిపక్ష నాయకుడు, నన్ను అభిమానించేవాడు కానీ తిరస్కరించేవాడు ఎవడూ అడ్డుపడలా. ఆడ ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు, చేసుకున్నారు. నాకు తెలియదు, అది చంద్రబాబు గారిని అడగండి. కేవలం ఒక్కదానికే కాదు, టూరిజం తరఫున గోదావరి తీరానికి ఇచ్చారు. గోదావరి తీరానికి ఇచ్చారు. కేవలాకి బ్రిడ్జ్ కావచ్చు, పుష్కర్ ఘాట్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతం టూరిజం డెవలప్మెంట్ కోసం 117 కోట్లు ఇస్తానన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద ఇచ్చారు. అది ఒక చోటనేం కాదు. అది మనసు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కూడా ఖర్చు పెట్టి కలిసి చేస్తాం. రాష్ట్రం కూడా ఇస్తుంది, నిధులు ఇస్తుంది. పుష్కరాలని ఒక వేదికగా రాజమండ్రి అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. గతంలో కూడా మొన్న పుష్కరాలు, అంతకుముందు పుష్కరాలు 24 రోడ్లు వైడన్ చేసాం. దాని ఫలితంగా రూపురేఖలు మారినాయి. టాయిలెట్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ మారింది. రేపు పుష్కరాల పేరుతోటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు విశాలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాన్సెప్ట్లో వర్కౌట్ చేస్తున్నాం, పెట్టాం. గోదావరి తీరమే కాదు, ఎక్స్టెండెడ్ ఏరియా కూడా రాజమండ్రి ఫెరీ అంతా ఇంప్రూవ్ చేయాలన్న లక్ష్యంలో డిజైన్ చేయించాం. మాట్లాడాం, సలహాలు చెప్పాం. ఎంపీ గారు, మేము, ఎమ్మెల్యేలు అందరం చెప్పాం. దాని ప్రకారం అధికారిగాను ప్లాన్ చేశారు. పెట్టాం, బొబ్బిల్-లంక నుంచే ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా పెట్టాం, బొబ్బిల్-లంక టు రామపాదాల రేవు దాకానే ఇచ్చాం. దాన్ని వైడెన్ చేయాలని వర్కౌట్ చూద్దాం. ఒకటి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించే కార్యక్రమం నడుస్తుంది. ఒకటి నమ్మకం కలిగించడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, పెట్టుబడులు పెట్టవచ్చు, పరిశ్రమలు పెట్టవచ్చు అనే భావన కల్పించడం ముఖ్యం. శాంతి భద్రతలు కాపాడడం, వ్యవస్థల్ని సజావుగా నడిపించడం ప్రధానం. ఆ వైపు దృష్టి సారించాం. ఇవాళ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఆ కేంద్ర సహకారంతో పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కానీ, అమరావతి లాంటి రాజధాని కానీ, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. వీఆర్ ట్రయింగ్ ఆన్ దట్. They're working on that. Whatever I suggested, what are my experience, I am going to suggest so many things to the Honorable CM or government. ఎక్కడ వచ్చింది? మేము మాకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయో లైన్స్ ప్రకారం వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూనే దానిని క్యాపిటల్ వర్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, వృధా ఖర్చుల కంటే కూడా క్యాపిటల్ వర్క్స్ మీద చేద్దామనే ఆలోచనలో వెళ్తున్నాం. కరెక్ట్ కాదండి. అది బోగస్ స్టేట్మెంట్లు, అబద్ధాల కోరు
సాక్షిను అబద్ధాల కోరు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను దూకుడుగా వస్తాను, నీకు కావాల్సిన దూకుడే కదా, ఇప్పుడు నాకు అంగలు దూకటం కాదు కదా. ప్రభుత్వ పనితీరులో కొన్ని ఉంటాయి. మనం ప్రభుత్వంలో నేను అనుకుంటాను రాత్రి అన్నీ కావాలనుకుంటా. అవో 100 పనులు చేయాలంటే 50 పనులు అయితే గొప్ప. అందరికీ అర్థం చేసుకోవాల్సిందంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ 100 పనులు చేద్దామని తలపెడితే 50 అయితే వాడు 100% పర్ఫెక్ట్. 100కు 100 కావు. కొన్ని వేల రిప్రజెంటేషన్ మేము వీఆర్ రిసీవింగ్. వేల రిప్రజెంటేషన్లో కొన్ని పనులు మాత్రమే చేయగలం. అంత ఎఫెక్టివ్ పర్సన్ కూడా 25%, 30% రీచ్ అయ్యేటప్పుడు గొప్ప. పర్ఫెక్ట్గా ఆఫీస్ వర్క్ చేసి మేము వర్క్ చేసి మైండ్ అప్లై చేసి అధికారులకు చెప్పి అర్థమైందా, అది 100% కష్టం. తిరుపతి, కొచ్చిన్, చెన్నై ఆల్రెడీ ఉంది, బెంగళూరు ఉంది. ఇంకా ఇప్పుడు కొత్త ఫ్లైట్ అయ్యాక కొత్త ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు యాప్రాన్లు కూడా వస్తున్నాయి, ఏరో బ్రిడ్జిలు వస్తున్నాయి. సర్వీస్ పెరుగుతుంది. ఒక 20-25 సర్వీసులు రాజమండ్రికి రావాలి. ఇంటర్నేషనల్ కనెక్షన్స్ మన ఎయిర్పోర్ట్ని త్రూ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్ల ద్వారా అనుసంధానం చేసుకొని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ తెచ్చుకోవాలి. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రేట్లు తగ్గించమనండి. ఎయిర్లైన్స్ సింగిల్ ఎయిర్లైన్స్ మోనోపోల్ అయిపోయింది. బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి, విజయవాడకి రేట్లు లేవు, కానీ రాజమండ్రికి డబల్ ట్రిపుల్ ఉన్నాయి. 18,000, 20,000 రూపాయలు వస్తే దారుణంగా ఉంది. అదే చెప్పాను, మీరు వెంటనే తగ్గించాల్సిన అవసరం. ఇట్లా పెరుగుతాయి, సర్వీసులు పెరుగుతాయి. రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాం పెంచాలి, సర్వీసులు పెంచాలని. మన ఎంపీ గారు వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. రామ్మోహన్ నాయుడు ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఒక మెయిన్ హబ్ కావాలి. నీకు విశాఖ, విజయవాడతో సమానంగా రాజమండ్రి కూడా, ఎందుకంటే గోదావరి డెల్టాలో 1,000,000 మంది జనాభా ఎయిర్పోర్ట్ కనుక బాగా ఇంప్రూవ్ చేయాలి. నా పదవి గురించి ఎందుకు ఎన్టీ వాళ్ళకి నేనేదో అసంతృప్తిగా ఉన్నానంటే అది కాదు, వాళ్ళ నాయకులంతా చేతులు ఎత్తేసి జై చంద్రబాబు అనేది దేశం వచ్చేసింది.